కానీ చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా చేస్తాడనే ఉద్దేశంతో జనాలందరికీ తెలుసు. చంద్రబాబు పెట్టిన పథకాలు ఏది చేయడని 14 సంవత్సరాలు చూశారు జనాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు కానీ చంద్రబాబుకి అయితే ఓట్లు వేయరు. దానికోసం పర్సెంటేజ్ ఈసారి పెరిగినా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి విన్ అయ్యేదానికి అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలను. మా కాపుకు ఆయన ఇచ్చిన ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని? తక్కువ ఇచ్చారు. ఆయన కాడికి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళంతా కమ్మోళ్ళు కదా, ఒక చంద్రబాబు ఒక్కడే కమ్మ కాపునా అంటే ఎమ్మెల్యేలు కాదా? మా పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళు కమ్మ కాపు కదా, వాళ్ళని చూడరా ఎవరు? ఎక్కడ చూసినా ఒక సీఎం అనే వ్యక్తి ఏ క్యాస్ట్ అయినా ప్రజలకు సేవక చేయగల సత్తా ఉండే వ్యక్తికి ఓట్లు ఇస్తారు తప్ప ఏదో మా కమ్మ మా ఇంట్లో వాడని ఓట్లు వేయరు. సన్యాసిని తీసుకుపోయి సీట్లో కూర్చోబెట్టాలని ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఒకటే డైలాగ్ అని చెప్తున్నాడు, ప్రజలు నాకు సీట్ ఇచ్చే నేను సీఎం సీట్లో కూర్చుంటా. చంద్రబాబు కాన్సెప్ట్ ఏంది? ఒక్కటే చెప్తున్నాడు ఆయన కూడా. ఏమని? ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి సీటు లాక్కుంటా అంటున్నాడు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? ప్రజలు ఇచ్చే నేను ఆ సీట్ అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక డైనమిక్ లీడరు ఎవరు? చంద్రబాబు అయినప్పుడు ఆ ఏరియాలో ఈరోజు ఓడిపోతున్నాడంటే ఆయన జీరో చేయగలిగినాడంటే ఆయన సూపర్గా పని చేయగలిగితేనే చంద్రబాబు ఈసారి ఆడ ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడంటే ఇంతవరకు 35 సంవత్సరాలు చంద్రబాబును ఓట్లేసి గెలిపిస్తే తాకడానికి మంచినీళ్ళు కూడా వేయలేదు. అలాంటి ఆడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో తీసుకుపోయి 1 సంవత్సరాలు నీకు పదవి ఇచ్చి ఒక సీఎం సీట్లో 14 సంవత్సరాలు కూర్చోబెట్టి అంత సేవ చేసిన వ్యక్తులకు నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేకపోతే నీకు ఈరోజు చూసి నీకు ఓట్లు ఎచ్చరా? చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏ పొద్దున్నే కానీ వాళ్ళ ఇళ్ళన్న ఉందా కనీసం? అక్కడ ఈ మధ్య కట్టుకుంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ చూసి ఈరోజు అక్కడ ఇల్లు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చేసినంత సేవ ప్రజలకు చంద్రబాబు కుప్పంలో చేయలే. కాబట్టి ఈసారి అక్కడ మన చంద్రబాబు ఓడిపోతారని నేను చెప్పగలను. ఆ బుద్ధాయం కన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు ఏదో. ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడా లేకుంటే ఏమన్నా లేకపోతే పార్టీలో పెద్ద పదవి ఉండేవాడా? పదవిలో నీకు ఏముందయ్యా? నిన్ను ఎవరు చూస్తాడో? ఒక ఏది చంద్రబాబు చెప్పాలా లేకుంటే ఈ పక్క అచ్చెన్నాయుడు చెప్పాలా? చెప్తే అంత ఏదన్నా ఉంటుంది. రేపు మాపు ఈ పార్టీ ఎత్తిపోతుంది. ఆ జూనియర్ ఎన్టీఆర్కు పగ్గాలు ఇస్తారు. ఖచ్చితంగా దానికోసం వీళ్ళేందో జూనియర్ ఎన్టీఆర్ను ఎదిరించే దమ్ము లేక వీళ్ళు ఏం చేస్తున్నారు? లోకేష్ను ప్రెసిడెంట్ చేస్తారు ముందు దొక్కుతున్నారు. అంటే లోకేష్ని పప్పు చేస్తారు తప్ప వాళ్ళేమి లీడర్ని చేయడం లే. చంద్రబాబు డెవలప్ చేశాడా? ఎక్కడ చేశాడు డెవలప్? తీసుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబు చేసింది హైదరాబాద్లో ఏమన్నా ఉందా? చిన్నపిల్లని అడిగితే చెప్తారు చంద్రబాబు పరిస్థితి ఏందని. మెంటల్ వచ్చింది హాస్పిటల్లో చేర్పియాలని తప్ప వేరే ఆలోచన అయితే ఎవరికి రాదు. లేడీస్కు ఫ్రీ బస్సు, తర్వాత ఎంతమంది పిల్లగాలు ఉంటే అంతమంది పిల్లగాళ్ళకి అమ్మఒడి, కానీ మంచి మంచి పథకాలు అండి. వాలంటీర్లకు కూడా ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్లు కూడా 5,000 10,000 చేస్తానన్నారు. ఆయన పథకం ఎంత పెట్టాడని? ఆయన మొత్తం ఆ టార్గెట్ ఎంత అండి? ఇది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అండి? ఇది 1,50,000 కోట్లు అవుద్దట సంవత్సరం. 1,50,000 కోట్లు. 70 లక్షలు ఇచ్చేదానికే మొత్తం జనాలంతా దోషిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఈ రోజు 1,50,000 కోట్లు ఏ విధంగా తీసుకొచ్చి పెడతాడు? అంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి ఫలాలు వస్తాయి, డబ్బులు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుతాడు. ఎట్లా పెంచుతాడు? వనరులు చూపి, దాని టార్గెట్ చూపి, నువ్వు స్టేట్ బడ్జెట్ చూపి, ఏ విధంగా వచ్చో చూపి. నువ్వు ఏమీ లేకుండా 1,50,000 కోట్లు నేను జనాలకి ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అంటే చంద్రబాబు మోసగాడని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లని కూడా తెలుసు. దానికోసమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. చంద్రబాబు మోసగాడు, ఓటు వేయద్దు అని లేడీస్ అంతా నిర్ణయించుకున్నారు. తర్వాత జెంట్స్లో వచ్చేసి 50% జగన్మోహన్ రెడ్డిని నమ్మినారు. ఏ విధంగా నీకు గెలుస్తాడయ్యా నాకు చంద్రబాబు? ఆయన ఏరియాలో ఆయన గెలిచామని ఫస్ట్, తర్వాత మిగతా మాడదాం. మేమేమన్నా కోట్లు పందాలు ఇస్తాం రాండి అని పిలుస్తాం ఏమన్నా ఎక్కడన్నా? మేము గెలుస్తాం 2 కోట్లకు 4 కోట్లు ఇస్తామని దండవారి పెడుతున్నాము. ఏ ఏరియాలో ఎత్తుకుని మీ క్యాండిల్తో కొట్టించాను. చేతగాని సోంబేర్ల మాదిరి లోపల కూర్చున్నారు. ఒక్క లీడర్ అన్న బయటకు వచ్చి మనం గెలుస్తామని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? మేము గెలుస్తాం, మనం గెలుస్తామని ఎవరితోనూ చెప్పించాము. ఆ బుద్ధి లేని ఎవరు? బుద్ధన్ననా? బుద్ధా వెంకటరెడ్డి అంట. లోకేష్ ప్రెసిడెంట్ అంట. అంటే ఆ పక్క అచ్చెన్నాయుడు పనికి మాలాడే, ఈ పక్క చంద్రబాబు పనికి మాలాడే. ఆ పక్క ఇంకొకరు నమ్ముకోరు ఉండడు చూడు జనం, ఎవరు? బాలకృష్ణ, ఆయన పనికి మాలాడే. వీళ్ళ ముగ్గురు ఏదైనా చెప్తే
అయినా ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చేసి రేపు పార్టీని తన్ని లాక్కుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోతారు, ఆ పార్టీ వాళ్ళ వరం అవుతుంది, అందుకని ఆయన దొబ్బుతున్నారు. అంటే మా చేతిలో పోలే లోకేష్ చేతిలో పోతుంది అనే ఆలోచనతో ఆయన ముందుకు దొబ్బుతున్నారు తప్ప ఇది వేరే ఆలోచన అయితే. మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది. ల్యాండ్ టైటిల్ ఒకసారి మీరు చదవండి, మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో మీరు చెప్పండి. అది సెంట్రల్ నుంచి అమలైంది. నీకు సేఫ్టీ పర్పస్ కోసం, ఎవరు రైతు కోసం సేఫ్టీ పర్పస్ కోసం ఆయన చేసే పని తప్ప జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడనే తప్పు. చంద్రబాబు బుద్ధి లేనాడు కాబట్టి ఆ మాటలు చెప్పించినాడు. కానీ అది టైటిల్ అనేది క్లియర్గా నీటుగా దేనికైనా నీకు సంసిద్ధంగా ఉండేదానికి ఆయన తయారు చేసిన యాక్ట్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది చంద్రబాబు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్తోనే ఉన్నాడు. అట్లా ఎత్తుకుంటే కానీ చంద్రబాబు మోడీ ఇద్దరు ఏమన్నా వాళ్ళ దోచుకుంటారేమో. ఈ ల్యాండ్లు అనేటి చంద్రబాబు మోడీ ఇద్దరు కలుసుకొని ఏమో దోసుకొని షెడ్ చేసుకుంటారేమో అటైతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండేది ఒక పేద పార్టీ వైసీపీ. ఏం మాట చెప్పినా కానీ ఏదో ఒక ఛానల్ ఉంది అడ్వర్టైజ్మెంట్ చేసుకోనికి. ఆ పక్క వచ్చేసి మనకు అగ్నెస్ట్గా 10 పార్టీలు ఏకమైనాయి. 10 పార్టీలకు 10 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 10 ఛానళ్ళు కలిసేసి జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తే ఒక్కటి చెప్పింది జనాలకు ఎక్కుతుందా? 10 టీవీలు 10 ఛానళ్ళు వచ్చి చెప్పింది జనాలకు ఎక్కుతుందా? అది అబద్ధమైన నిజం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి కూడా ఉన్నాడంటే మన స్టేట్లో ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడని మాత్రం నా మనవి. అందుకని మనం ఒక పక్క నుంచి మనం ఇది తప్పురా నాయన అని ప్రతి మీటింగ్లో, ప్రతి స్టేజ్ మీద, ప్రతి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి అర్సి చెప్పినాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మోసగాడు చంద్రబాబు, ఈయన మాటలు వినొద్దు అని ప్రతి ఒక్కరికి అవగాహన అయింది. ఓట్లు దానికోసం కసిగా జగన్మోహన్ రెడ్డికి వేశారు. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మేలు చేసే వ్యక్తి అని. అట్లాడు ప్రజలు మమ్మల్ని నమ్మినారు, ఆ దేవుడు మా నాయకుని దీవించినాడు, అందుకని ప్రజలు నమ్మినారు కాబట్టి మనకు ఓట్లు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎవరయ్యా? కోన్కిస్కు గొట్టంగాడు. ఆ ప్రశాంత్ కిషోర్కి అంత దమ్ము ఉంటే వాని ఏరియాలో పెట్టి గెలిచమని చెప్పు, ఒక వార్డ్ నెంబర్ గెలిచమని చెప్పు. సోంబేరిగాడు వాడు, వాని గురించి నువ్వు మాట్లాడడం ఏమన్నా ఉందా? ప్రశాంత్ కిషోర్ అనేవాడు 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు మరి ప్రశాంత్ కిషోర్. ఎవరు చూసినారు ప్రశాంత్ కిషోర్ అని? ప్రశాంత్ కిషోర్ని ఎవరు నమ్మినారు? ఎవరు చేశారు? ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డికి వేవ్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్కి అక్కడ పోయి చేశాడు, వచ్చిందా? మమతాకు వచ్చిందా? కాంగ్రెస్కి వచ్చిందా? మరి ఆ రోజు మోడీకి చేసినాడు కదా ఫస్ట్ టైం, ఆయనకు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్కి చేసిన అగెనిస్ట్గా వచ్చిందా? వాడు బ్రోకర్ అయ్యా. ఏ పొద్దు 10 రూపాయలు ఎక్కడ ఇస్తే ఆ ఏరియాకి పోయి పని చేసుకొని బతికే బ్రోకర్ వాడు, ఆ ఏరియా గుండా వాడు. వాని చూసి ఓట్లు ఓడిచ్చాడు, వాడు చెప్తే ఓడింటాడు. వాడొక పరంపోకయ్యా, వాని గురించి మాట్లాడడమే టైం వేస్ట్. వాడేమన్నా స్టాంపింగ్ మిషనా? ఓట్లు ఏమన్నా వాడి మిషన్లో పెట్టి గుద్దేటే ఏమన్నా? వీడు చెప్తే ఎన్నికి లోపాలు లేవు, శాపాలు లేవు. వానికి ఉండేదంతా ఈసారి ఆ ప్యాకేజ్ అయినా చంద్రబాబు కరెక్ట్గా ఇచ్చాడో ఎత్తిపోతో చూసుకో.